హలో గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు టొమాటో పప్పు ఎలానో చూద్దాము నా స్టైల్లో. ఫస్ట్ పప్పు మంచిగా వాష్ చేసుకొని ఒక 2 minutes నానబెట్టాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. తర్వాత 2 glasses ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో పప్పు వేసుకున్నాను. తర్వాత నేను కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. దాంట్లో వేసుకున్నాక తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత నేను టొమాటోస్ వేసుకున్నాను. టొమాటోస్ నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది. సో మీకు క్వాంటిటీ బట్టి తీసుకోండి, మీకు నచ్చితే కొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ ఎల్లిపాయ అండ్ జీలకర్ర మంచిగా దంచుకొని ఆ పేస్ట్ వేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. తప్పకుండా ట్రై చేయండి, ఇలా చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం కరివేపాకు తీసుకొని వేసుకోండి. తర్వాత నేను 1 tablespoon ఆఫ్ కారం తీసుకున్నాను. మీకు సరిపడా కారం వేసుకోండి. తర్వాత నేను పసుపు తీసుకున్నాను. పసుపు వేసేసి తర్వాత సాల్ట్ వేసేసి మంచిగా మిక్స్ చేశాను. ఇది మంచిగా మిక్స్ అయిపోయాక తర్వాత పోపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఫస్ట్ నేను ఎల్లిపాయ తీసుకున్నాను. ఎల్లిపాయకున్న పొట్టు తీసేసి ఒక పక్కకు పెట్టుకున్నాను. తర్వాత చిన్న గిన్నె పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసాను. తర్వాత ఎల్లిపాయ దంచాక తర్వాత పచ్చిమిర్చి వేసాను. ఇక్కడ రెడ్ మిర్చి అంటే దాన్ని ఎర్రమిరపకాయలు అంటారు కదా, అది వేసుకోవాలి. బట్ నేను ఇక్కడ స్కిప్ చేశాను అవి. తర్వాత పోపు దినుసులు వేసేసి తర్వాత ఎల్లిపాయవి దంచేసి వేసాను. వేసాక తర్వాత అల్లం వేసాను. ఇట్లా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. తర్వాత ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మంచిగా కలుపుకోండి. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు అయిపోయాక కొంచెం పసుపు వేసాను. మళ్ళీ తర్వాత పప్పు వేసాను. పప్పు మంచిగా కలుపుకున్నాక తర్వాత ఇక్కడ నేను జీలకర్ర అండ్ ధనియాల పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకొని మంచిగా కలుపుకున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.